ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి ఇంటర్ విద్యార్థులకి ప్రజెంట్ ఎగ్జామ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత ఎక్కే పెద్ద స్టెప్ ఏంటంటే ఎంసెట్. సో దీంట్లో మనకి మంచి ర్యాంక్ సాధిస్తే మంచి బీటెక్ కాలేజీలో కానీ లేదంటే మెడికల్ కాలేజీలో కానీ సీట్ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాంట్లో మనకి మంచి సీట్ వస్తే ఫర్దర్ జాబ్ సంబంధించి మనకి డీటెయిల్గా నేర్చుకోవడానికి అన్ని సౌకర్యాలు ఆ కాలేజీలో అయితే ఉంటాయి. అదే వేస్ట్ కాలేజీలో వస్తే మనం నేర్చుకుందామనే ఉద్దేశం ఉన్నా వాళ్ళు నేర్పించే తగ్గట్టు స్థాయి అయితే ఉండదన్నమాట. మెయిన్గా ఇప్పటి నుండి ప్రతిరోజు మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా, కొంచెం ఎంజాయ్ చేసి మెల్లిగా చదువుకుందాం లాస్ట్ మూమెంట్లో అనుకుంటారు. ఇది తప్పనమాట. మనకి ఈ రోజు నుంచి ఎగ్జామ్ రాసే రోజు వరకు ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా చదివితే మీకు అంత బాగా మనకి బెస్ట్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మన ఛానల్లో ఇది ఒక బేసిక్ వీడియో మాత్రమే. అంటే మనం ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వడానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇది ఒక ఫస్ట్ వీడియో. వెళ్ళే కొద్దీ మన ఛానల్లో వస్తాయితే ఉంటాయన్నమాట. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మెయిన్గా మీకు స్క్రీన్ మీద ఒక టెస్ట్ సిరీస్ అయితే ఎంసెట్ సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే డిస్ప్లే చేస్తాను. ఎవరైతే మెయిన్గా ఎంసెట్ ఎగ్జామ్ వరకు ఈ టెస్ట్ సిరీస్ కావాలి అని అనుకుంటున్నారో మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో దీని లింక్ అయితే ఇవ్వడం జరిగింది. వంశీ బయాలజీ అని కూపన్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు ప్రైస్ కూడా ఇంకైతే తగ్గుతుందన్నమాట. దీంట్లో చాలా ఫ్యూచర్లు అయితే ఉన్నాయి, వెంటనే యూటిలైజ్ చేసుకోండి. ఆఫర్ కూడా మనకి త్వరలో ఎండ్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా ఫస్ట్ టిప్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. చాలామందికి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటూ తెలియదు. అంటే మనకి బైపీసీ అనుకోండి 4 సబ్జెక్టులు అయితే ఉంటాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ప్రతి సబ్జెక్ట్లో 40 క్వశ్చన్లు అయితే అడుగుతారు. టోటల్ మనకి 160 మార్క్స్కి పేపర్ అయితే రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అంటూ లేదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎంపీసీ అయితే మ్యాథ్స్ సంబంధించి 80, ఫిజిక్స్ కెమిస్ట్రీ 40 ఇలా అయితే అడుగుతారన్నమాట. మెయిన్గా మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఎన్ని మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అండ్ అలాగే దీంట్లో సెకండ్ టిప్ ఏంటంటే మనం చాలా ప్రాక్టీస్ అయితే చేయాలి. అంటే సుమారుగా రోజుకి 100 బిట్లు చొప్పున అలా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కనుక మనలో ఉన్న కెపాసిటీ ఏంటి, మనం ఎక్కడ స్లో అవుతున్నాం, మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం, ఇది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మనకి దీంట్లో టైం మేనేజ్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఎంత టైం తీసుకుంటున్నాము, అంటే మనం ఎక్కడ డిఫికల్టీగా ఉంది, ఇదంతా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మన క్యాపబిలిటీ ఏంటి మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఎంసెట్ ఎగ్జామ్ రోజులో కూడా అంటే మనం ఒకే బిట్ మీద స్ట్రక్ అవ్వకుండా వేరే బిట్టు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే మనకి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటి నుండి అన్ని నేర్చుకుంటూ అయితే ఉండగలుగుతాం అన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దానికి సంబంధించి మాక్ టెస్టులు రాయాలి. అండ్ అలాగే మీరు ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేస్తూ ఉండాలి. మీ స్టామినా ఏంటో మీకైతే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సెకండ్ టిప్, మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో దానికి సంబంధించి తప్పులు అయితే రివ్యూ అయితే చేసుకుంటూ అయితే ఉండాలి. అంటే బాటనీలో సుమారుగా ఒక క్వశ్చన్లు అయితే ఇలా డయాగ్రామ్ చేసి ఈ పార్ట్ ఏంటి అని లేబులింగ్ చేసి అడుగుతారు. మీరు టెక్స్ట్ బుక్ కూడా చెక్ చేస్తూ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీరు ఫిజిక్స్లో ఏమైనా ప్రాబ్లం దగ్గర తప్పు చేశారనుకోండి, అది ఎక్కడ తప్పు చేశాము, ఎందుకు తప్పు చేశాము, మనం ఈ స్టెప్ వేయలేదా, ఈ ఫార్ములాలో తప్పు చేసామా, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే కనుక మీరు చేసిన తప్పులు మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఎగ్జామ్ టైంలో ఓహో మనం ఈ తప్పు అక్కడ చేసాం కదా, ఇది ఇలా చేయకూడదు అనే థాట్ అయితే మీ మైండ్లో స్ట్రైక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు తప్పులు ఎక్కడ చేశారో అవి అయితే బాగా గుర్తుపెట్టుకొని దాన్ని సరిచేయడానికి అయితే చూస్తూ ఉండండి. ఇద్దరు ఫార్ములాస్ అయినా, ఇంపార్టెంట్ స్టెప్స్ అయినా, క్యాల్కులేషన్ అయినా ఏదో గుర్తుపెట్టుకోండి అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి స్టడీ టెక్నిక్లో ఒక టెక్నిక్ అయితే ఉంది, మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఈ టెక్నిక్లో ఏంటంటే 25 మినిట్స్ ప్రిపేర్ అయ్యి 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ దాన్నే ఫాలో అయితే అవుతూ ఉండాలన్నమాట. ఇలా చేస్తే కనుక మనకి ఏంటంటే కొంచెం స్ట్రెస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే మనకి గ్యాప్ తీసుకొని చదవడం వల్ల మనం చదివింది మొత్తం ఇంకా మైండ్లో ఫోకస్ అయితే అవుతైతే ఉంటుంది అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మనకి చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా గంటల తరబడి గ్యాప్ లేకుండా ఒకే చోటు నుంచి కదలకుండా చదువుతూనే ఉంటారు. దానివల్ల మనం కాన్సన్ట్రేషన్ కూడా కోల్పోతాం అన్నమాట. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక 25 మినిట్స్ అలా ప్రిపేర్ అయ్యి ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కూర్చోండి. 25 మినిట్స్ అయిన తర్వాత 5 మినిట్స్ గ్యాప్ తీసుకోండి. ఇలా చదువుకుంటూ వస్తే కనుక సో మీకు ఇబ్బంది ఉండదు, కాన్సన్ట్రేషన్ కూడా మీకు వస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ టిప్ విషయానికి వస్తే కనుక మనం
మాక్ టెస్ట్లో ఎక్కడ వీక్గా ఉన్నాం, ఏ చాప్టర్లో వీక్గా ఉన్నాం ఇవన్నీ చూస్ చేసుకోండి. మీకు ఒకసారి మెయిన్గా వెయిటేజ్ కూడా డిస్ప్లే చేస్తాను, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఒకసారి మీరు చూస్తే ఉండండి అన్నమాట. సో దీన్ని బట్టి మీకైతే తెలుస్తుంది. అండ్ అలాగే మీకు కాలేజ్ దోస్త్ అనే చాట్ బాట్ లింక్ అయితే ఇస్తానమాట మన డిస్క్రిప్షన్లో. దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆటోమేటిక్గా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. సో మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్ని చెక్ చేయండి. కాలేజ్ దోస్త్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ వెయిటేజ్ మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. అన్నీ ఒకసారి అయితే చెక్ చేయండి అన్నమాట. అండ్ అలాగే మనకి హై వెయిటేజ్ చాప్టర్లు కూడా దాంట్లో అయితే ఉంటాయి. అంటే ఒక చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇవ్వచ్చు అనే మనకి రోడ్ మ్యాప్ అయితే దాంట్లో అయితే క్లియర్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారో ఫస్ట్ అవి కంప్లీట్ చేస్తే మనకంటూ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే రావడం జరుగుతుంది. మన మీద కొంచెం నమ్మకం కూడా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి, తర్వాత వేరే దానికైతే వెళ్ళండి. ఫస్ట్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందో అన్ని కంప్లీట్ చేసుకుంటూ రండి ఒక్కొక్క రోజు అలాగా. అంటే అలాగే మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో అవి అయితే ఇంప్రూవ్ అయితే చేసుకుంటూ అయితే ఉండండి అన్నమాట. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సుమారుగా 2 hours అలా టైం అయితే ఇవ్వండి. అంటే మీకు సుమారుగా ఒక బైపీసీ స్టూడెంట్ అనుకోండి, మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగా ప్రతి సబ్జెక్ట్కి మ్యాక్సిమం 2 hours టైం ఇవ్వండి. అంటే మీరు బాటనీ బైపీసీ అనుకోండి, మీరు టెక్స్ట్ బుక్ కూడా మీరు చదువుతున్న కాన్సెప్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ కూడా రెఫర్ చేయండి. అండ్ అలాగే మీరు టెక్స్ట్ బుక్ రెఫర్ చేయండి, మనకి మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే మనకి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి కదా, అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకుంటా రండి అన్నమాట. అండ్ అలాగే మీకంటూ ఒక సర్టైన్ టార్గెట్ అయితే పెట్టేసుకోండి. మనకి ఇక్కడ దీంట్లో మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. వేస్ట్ ర్యాంక్ వస్తే మళ్ళీ మేనేజ్మెంట్ కూడా మీ పేరెంట్స్కి అయితే భారం. మళ్ళీ మనకి 1 year ఆగకుండా చాలామంది ర్యాంక్ ఎక్కువ వచ్చింది కదా ఇంకో సంవత్సరానికి ప్రిపేర్ అవుదాం చాలామంది ఇలా అనుకుంటారు. సో ఇక్కడ వరకు అయితే వెళ్ళకుండా ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి అన్నమాట. అంటే మార్నింగ్ డైలీ 4:30కి లేచి మెల్లిగా హాట్ టాపిక్స్ నుంచి కవర్ చేసుకుంటూ వస్తే కనుక అప్పుడుతో మీరు ఒక దానికైతే రీచ్ అయిపోతారు. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది, అదే యూట్యూబ్. సో మనకి చాలామంది కోచింగ్ అంటూ వెళ్తా అయితే ఉంటారన్నమాట. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైతే విద్యార్థులకి ఫ్రీగా కావాలి అని అనుకుంటున్నారో మనకి యూట్యూబ్లో కూడా చాలా క్లాసులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అంటే యూట్యూబ్లో మీరు పలానా టాపిక్ సెట్ చేసి దాని గురించి చదివితే వాళ్ళు డీటెయిల్గా వీడియో అయితే చేస్తుంటారు. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అలాగా మీకు హార్డ్గా ఉండే టాపిక్ యూట్యూబ్లో సెట్ చేయండి, మనకి డీటెయిల్ రోడ్ మ్యాప్గా వాళ్ళైతే చెప్తే అయితే ఉంటారన్నమాట. అంటే ఫార్ములాస్ ఏంటి, ఇంపార్టెంట్ ఈ స్టెప్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చెప్తారు. ఆ క్లాస్ కూడా వినండి, మీకు సబ్జెక్ట్ మీద ఇంకా గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఎవరు యూజ్ చేసుకోవద్దు. మనకి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉందన్నమాట. అంటే మనకి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ సర్టెన్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అన్ని డివైడ్ చేసి మనకైతే చెప్తే అయితే ఉంటారు. ఇవన్నీ ఫ్రీగా అయితే చూడండి అన్నమాట, ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ అలాగే మనకి ఏంటంటే మీరు ఎన్ని మాక్ టెస్ట్లు అటెండ్ చేస్తే అన్ని మంచిది. అంటే మన కెపాసిటీ ఏంటి తెలుస్తుందన్నమాట. మీకు మెయిన్గా డిస్క్రిప్షన్లో కాంబినేషన్లో మన మాక్ టెస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో వంశీ బయాలజీ అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది అన్నమాట. అండ్ అలాగే తర్వాత కన్సిస్టెంట్గా చేస్తూ ఉండమాట. అంటే గ్యాప్లో ఒకరోజు అసలు చేయకుండా తర్వాత చేసి ఇలా అయితే వద్దు, డైలీ చేస్తూ ఉండాలి. మీరు డైలీ ప్రిపేర్ అయితే అవుతూ ఉండాలన్నమాట. సో మీరు ఎంత బాగా చదివితే అంత మంచిది. అంటే మీరు హార్డ్ టాపిక్స్ని ఫస్ట్ అయితే పెట్టుకోండి. చాలామంది ఫిజిక్స్ కొంచెం కష్టం కదా అని అసలు పట్టుకోరన్నమాట. దాంట్లో మనకి డైరెక్ట్ క్వశ్చన్లు అయితే ఉంటాయి, అన్నీ చూసుకోండి. మెల్లిగా ఫిజిక్స్ కూడా చూసుకుంటే అయితే ఉండండి అన్నమాట. అండ్ అలాగే మీరు తీసుకునే స్టడీ మెటీరియల్ దాన్ని బట్టి కూడా మీ ప్రిపరేషన్ ఆధారపడి అయితే ఉంటుంది. కాబట్టి మంచి మెటీరియల్ అయితే తీసుకోండి. అండ్ అలాగే మీకంటూ ఒక సర్టెన్ నోట్స్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. అంటే మీరు ఏం తప్పులు చేస్తున్నారు, అండ్ అలాగే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించిన పాయింట్స్ అయితే దాంట్లో అయితే రాసుకుంటూ అయితే ఉండడం అన్నమాట. అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, ఫ్లో చార్ట్లు కానీ ఇలా అయితే రాసుకుంటూ అయితే ఉండండి. మీకు ఇంకా ఎగ్జామ్ టైంలో హెల్ప్ అయితే అవుతుందన్నమాట. సో మెయిన్గా ఈ కొన్ని టిప్స్ మాత్రమే, ఇది బేసిక్ వీడియో. ఫర్దర్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది, అన్నీ చెప్తే అయితే ఉంటాను. ఇది ఒక బేసిక్ వీడియో మాత్రమే. ఫర్దర్ మన ఛానల్ లింక్ నుంచి ఎంసెట్ అప్డేట్స్ కానీ, ఎంసెట్ టిప్స్ కానీ అన్నీ మన ఛానల్లో వస్తాయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ అలాగే మనకి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ కూడా యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మన డిస్క్రిప్షన్లో
2 లింక్స్ అయితే ఇచ్చాను. ఒకటి మాక్ టెస్ట్‌ది, మన ఛానల్ వంశీ బయాలజీ అనే పేరు ఎంటర్ చేస్తే మీకు ప్రైస్ అయితే ఇంకా తగ్గుతుంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ అలాగే తర్వాత మన కాలేజ్ దోస్త్ బాట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఎంసెట్‌కి తెలంగాణ, ఏపీ అయినా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి వెయిటేజ్ కానీ, ఇంపార్టెంట్ బుక్స్ కానీ అన్ని రకాల వస్తువులు అయితే దాంట్లో అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన కాలేజ్ దోస్త్ అది. ఒకసారి అందరూ వెరిఫై చేసుకోండి.